హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గరం గరం రెసిపీస్. ఇవాళ మన స్పెషల్ వచ్చేసి పచ్చి బఠానీ పులావ్. ఈ పులావ్ను చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్సుల్లోకి అయితే ది పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఇప్పుడు ఈ పులావ్ని ఏ విధంగా చేయాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అది హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని 4 పచ్చిమిరపకాయలని 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో మసాలా దినుసులు 2 బిర్యానీ ఆకులు వేసుకొని మరో 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా వేసుకొని మరొక 2 మినిట్స్ దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు దాంట్లో 100 గ్రామ్స్ వరకు పచ్చి బఠానీ, ఒక క్యారెట్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని దాంట్లో వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ బఠానీ 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మన రుచికి సరిపడా సాల్ట్, 1.5 కప్పు వాటర్ని పోసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లో ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు దానిపై కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని మరొక 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని దమ్కివ్వాలి. అంతే అండి, చాలా సింపుల్గా పచ్చి బఠానీ పులావ్ రెడీ. ఈ పులావ్ని కూడా ఒకసారి మీ ఇంట్లో తయారు చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.